24వ అధ్యాయం 1వ వచనం. ఇశ్రాయేలీయులను దీవించుట యెహోవా దృష్టికి మంచిది అని బిలాము తెలుసుకొనినప్పుడు అతడు మునుపటి వలె శకునము చూచుటకు వెళ్ళక అరణ్యము వైపు తన ముఖము తిప్పుకొని అరణ్యము వైపు తన ముఖమును తిప్పుకొని శకునం చూడటానికి ఇక వెళ్ళలేదు. దేవుని నుండి నేను తెలుసుకోవాలనేది వెళ్ళటానికి ఇష్టపడలేదు. అప్పటికే 2 పర్యాయాలు వెళ్ళాడు. దేవుడు అతనికి నోట మాట ఉంచి దీవెన పలుకులే పలికించాడు. 3వసారి వెళ్ళటానికి ఇష్టపడలేదు. అర్థమైపోయింది అతనికి. యెహోవా ఇశ్రాయేలీయులను దీవించాలని అనుకున్నాడు, అదే దేవుని దృష్టికి మంచిది అని అర్థం చేసుకున్నాక అతడు శకునము చూచుటకు ముందుకు వెళ్ళలేదు. బిలాము కనులెత్తి ఇశ్రాయేలీయులు తమ తమ గోత్రాల చొప్పున దిగి ఉండుట చూచి ఉన్నప్పుడు దేవుని ఆత్మ అతని మీదకు వచ్చెను గనుక అతడు ప్రవచించుట ప్రారంభించి ఉపమాన రీతిగా మాట్లాడాడు. ఇశ్రాయేలీయులు గోత్రాల వారిగా వారి ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ వచ్చేస్తున్నారు. ప్రత్యక్ష గుడారం చుట్టూత వారికి నిర్ణయించిన స్థలాలలో వారు నడుస్తున్నారు. ఒక డిసిప్లైన్డ్ మార్చ్ అక్కడ కొనసాగుతోంది. దాన్ని చూసినప్పుడు దేవుని ఆత్మ బిలాము ప్రవక్త మీదకు బలంగా వచ్చాడు. తర్వాత కాలంలో మీరు చూస్తే బిలాము నశించిపోయాడు. ఇదే బిలాము తన యొక్క ఆర్థిక లబ్ధి చేకూరని కారణం చేత మోయాబు రాజు అయినటువంటి బాలాకుకి ఒక చిన్న సలహా ఇచ్చి వెళ్ళిపోయాడు. అదేంటంటే, మనుష్యులు ఎవరు ఇశ్రాయేలీయులను పాడు చేయలేరు, ఎందుకంటే వారి దేవుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేస్తున్నాడు. అయితే వాళ్ళు పాడవాలి అంటే వాళ్ళ దేవుడే వాళ్ళను నాశనం చేయాలి. అలా చేయాలంటే వాళ్ళు దేవునికి కోపం రప్పించాలి. వాళ్ళు దేవునికి కోపం రప్పించాలి అని అంటే వాళ్ళు అన్య స్త్రీలతో వ్యభిచారం చేయాలి. దేవుడికి అప్పుడు వారి మీద ఆయనకే కోపం వచ్చి ఆయనే వాళ్ళని నశింపజేస్తాడు. అన్య స్త్రీలతో వ్యభిచారం చేయనట్లును విగ్రహారాధన చేయనట్లును వారిని కనుక త్రిప్పివేస్తే వాళ్ళే నాశనం అయిపోతారు. వాళ్ళ దేవుడే వాళ్ళను నాశనం చేసేస్తారు అనే ఒక బిలాము బోధ ప్రకటనలో చెబుతాడు కదా, బిలాము బోధ ఆనాటి మోయాబీయులకు చెప్పేడిపోయాడు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 14వ వచనంలో బిలాము ఈ తప్పుడు బోధను నేర్పాడని వ్రాస్తున్నాడు. 25వ అధ్యాయంలో దే ప్రాక్టీస్ ఇట్, అదే చేశారు వాళ్ళు, అదే చేశారు. కాబట్టి ఇక్కడ దేవుని ఆత్మ బిలామును ప్రవక్త మీదకు బలముగా దిగి వచ్చినప్పుడు ఉపమాన రీతిగా మాట్లాడుతూ అంటున్నాడు, బెయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి, దేవవాక్కులను వినిన వాని వార్త. అప్పుడు అతడు పరవశుడై కనులు తెరిచిన వాడై అనే పదాన్ని ఒరిజినల్ కాంటెక్స్ట్ లో, మీనింగ్ లో, ఫుట్ నోట్ లో కనులు మూసిన వాడై అనుంది. భౌతిక కనులు పరవశంతో మూసుకున్నాడు, ఆధ్యాత్మిక కనులు తెరవబడిన అనుభవానికి వచ్చాడు. అతను అంటున్నాడు, సర్వశక్తుని దర్శనాన్ని పొందాడు. యాకోబు నీ గుడారములు, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యమైనవి, వాగుల వలె అవి వ్యాపించి ఉన్నవి, నదీ తీరమందరు తోటల వలె, యెహోవా నాటిన అగరు చెట్ల వలె, నీళ్ల యొద్ద ఉన్న దేవదారు వృక్షాల వలె అవి ఉన్నవి. నీళ్లు అతని బొక్కెల నుండి కారును, అతని సంతతి బహుజనముల యొద్ద నివసించును, అతని రాజు అగగు కంటే గొప్పవాడగును, అతని రాజ్యము అత్యధికమగును. అతను ఐగుప్తులో నుండి అతన్ని రప్పించును, గురుపోతు వేగం వంటి వేగం అతనికి కలదు. అతను తన శత్రువులను రక్షించును, వారి ఎముకలను విరిచేయును, తన బాణములతో వారిని గుచ్చును. సింహముల వలె ఆడు సింహాల వలె అతను కృంగి పండుకును. అతన్ని లేపువాడు ఎవడు? నిన్ను దీవించువాడు
దీవించబడను. నిన్ను దీవించువాడు దీవించబడను, నిన్ను శపించువాడు శపించబడను. ఎంత గొప్ప దీవెన మాటలు ఇశ్రాయేలీల పక్షంగా మాట్లాడుతున్నాడు. గుడారములు ఎంతో రమ్యమైనవి, వ్యాపించాయి, అవి వ్యాపించాయి. బహుజనముల యొక్క నివసిస్తావు. అగగు రాజు కంటే కూడా నీ రాజు గొప్పవాడు అవుతాడు. అప్పటికి వాళ్ళు ఇంకా రాజ్యంగా ఏర్పడలా, అరణ్యయాత్రలో పోతున్నారు. చాలా వేగంగా వాళ్ళు అభివృద్ధి చెందబోతున్నారు. అది కదా ప్రభు చెబుతున్నాడు. సింహం వల్లే, ఆడసింహం వల్లే అతను కృంగి కొడుకుంటాడు. అతను లేపగలిగిన వాడెవడు? యూదులను లేపగలిగిన వాడెవడు? యూదులను జయించగలిగిన వాడెవడు? యూదులు ఒక్కళ్ళే మిగిలిపోగా ప్రపంచం అంతా వాళ్ళకి వ్యతిరేకమైనా కూడా యూదులను ఎవరు జయించలేరు. వారి వెనక దేవుని శక్తి ఉంది. అప్పుడు బాలాకు కోపం బిలాకు మీద మండిపోయింది. కనుక అతను తన చేతులు కలుసుకొని బిలాముతో అంటాడు, నా శత్రువులను శపించడానికి నేను పిలిచాను కానీ నీవు ఈ ముమ్మారు వాడిని పూర్తిగా దీవించావు కాబట్టి నీవు ఇప్పుడు నీ చోటకి వేగంగా వెళ్ళిపో. నేను నిన్ను మిక్కిలి కనపరిచిదని చెప్పింది కానీ యెహోవా నీవు ఘనత పొందకుండా ఆటంకపరిచాడు. అందుకు బిలాము బాలాకు అంటున్నాడు, బాలాకు తన ఇంటి బంగారం వెండి నాకు ఇచ్చాడు, నా ఇష్టం చొప్పున మేలైనను కీడైనను చేయుటకు యెహోవా సెలవిచ్చిన మాట నేను మీరలేను. యెహోవా ఏమి సెలవిచ్చును అదే పలికెదనని నీవు నా యొద్దకు పంపిన దూతలతో నేను చెప్పలేదా? చిత్తగించుము, నేను నా జనుల యొద్దకు వెళుతున్నాను. అయితే కడపటి దినములలో ఈ జనులు నీ జనులకి ఏమి చేస్తారో అది నీకు విశదపరుస్తాను రా అని చెబుతున్నాడు. ఏ దినాలట? కడపటి దినములు, ఎండ్ టైమ్స్. బిలాము ప్రవక్త ముందే చెప్పాడు, యెహోవా మాట నేను దాటలేనండి, యెహోవా సెలవిచ్చిందే సెలవిస్తాను, అది ఇష్టమైతేనే నేను మీ వెనకాల వస్తానని ముందే చెప్పి నేను బయలుదేరాను. గట్టు మీద కూర్చునే మాట్లాడాడు, ఇబ్బంది లేకుండా. ఎండ్ టైమ్స్ లో ఏం జరుగుతుందో చెప్పమని చెప్తానన్నాడు, రమ్మన్నాడు. బేయోరు కుమారుడైన బిలామునకు వచ్చిన దేవోక్తి, కనులు తెరిచిన వానికి వచ్చిన దేవోక్తి. అంటే మళ్ళీ కన్నులు మూసిన వాడు అంటాడు. అంటే భౌతికంగా కళ్ళు మూసుకున్నాడు, అంతరంగంలో దేవుడు కళ్ళు తెరిచాడు. ఇక పరలోకపు మర్మాలను చూస్తున్నాడు, దర్శనాన్ని చూస్తున్నాడు. దేవ వాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వాని వార్త. మహోన్నతుని విద్య అంటే ద స్టైల్ ఆఫ్ గాడ్ అండ్ ద నేచర్ ఆఫ్ గాడ్ అండ్ ద వర్క్ ఆఫ్ గాడ్ ఎరిగిన వాడు. దేవుని సేవకుడు దేవుని పని విధానమును, పనిని ఎరిగి ఉండాలి, దేవుని చిత్తమును ఎరిగి ఉండాలి, లేకపోతే సేవకు పనికిరాడు. దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య ఎరిగి వారి వార్త. అతడు పరవశుడై కన్నులు తెరిచిన వాడే సర్వశక్తిని దర్శనాన్ని పొందాడు. ఆయనను చూచుచున్నాను గాని, యేసుక్రీస్తుని గురించి చెప్తున్నాడండి మాట. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు లేచును, అది మోయాబు ప్రాంతాలను కొట్టును, కలహవీరులను నాశనం చేయను. ఏదోము, షేయిరు, ఇశ్రాయేలు శత్రువులు వారు స్వాధీనపరచబడతారు. ఇశ్రాయేలు పరాక్రమముందును, యాకోబు సంతానములో ఏలిక పుట్టును, అతని పట్టణములోని శేషము నశింపజేయును. మరి అతను అమాలేకీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్ల నేను, అమాలేకు అన్యజనముల మొదలుకొని వారి అంతము నిత్య నాశనమే. మరియు అతను కేనీయుల వైపు చూచి ఉపమాన రీతిగా ఇట్ల నేను, నీ నివాస స్థలము దుర్గమమైనది, నీ గూడు కొండ మీద కట్టబడి ఉన్నది, అశ్షూరు నిన్ను చెరబెట్ట వరకు కయ్యూరు నివసించునా. మరియు అతను ఉపమాన రీతిగా ఇట్లా అంటాడు, అయ్యో దేవుడు ఇట్లు చేయనప్పుడు ఎవడ బ్రతుకును? కిత్తీము తీరము నుండి ఓడలు వచ్చును, అవి అశ్షూరును ఎవరిని బాధించుదురు, కిత్తీము నుండి నిత్యనాశనము పొందుదురండి. అంతటి బిలాము లేచి తన చోటికి వెళ్ళను, బాలాకును తన త్రోవకు వెళ్ళను. ఎండ్ టైమ్స్ లో ప్రపంచంలో జరగబోయేటువంటి అన్య జనాంగము యొక్క సర్వనాశనం క్రీస్తు ద్వారా ఏ విధంగా ఆయన రెండవ రాకడలో చేయబడుతుందో అది చెబుతున్నాడు. ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు, అలా కాదు, ఆయన భూమి మీద దిగి వచ్చి పరిపాలన చేయబోతున్నాడు. అదే అంటాడు, యాకోబు సంతానములో ఏలిక పుడతాడు ఆయన ప్రభు అయిన క్రీస్తు. ఆయన రెండవ రాకడలో తిరిగి వచ్చినప్పుడు
అన్య జనాంగపు ప్రజలందరినీ కూడా ఆయన శిక్షించి తన ప్రజలకు రాజ్యాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎప్పటి బిలామండి? ఇశ్రాయేలీలు కనానుకు వెళ్ళకముందు క్రీస్తు పూర్వం 1450 సంవత్సరాలప్పుడు బిలాము 1000 years రియన్మెంట్ గురించి మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు యొక్క రెస్టారేషన్ గురించి మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు తన ప్రజలను ఎవరి చేత శపింపబడనివ్వడు. ఎవరి శాపము వారికి తగలదు. దేవుడు వారికి తోడుకుంటాడు. వారిని ఎవడు పాడు చేయలేడు. వారు దేవునితో నిత్యం ఉంటారు. 24వ అధ్యాయాన్ని మనం ముగించుకుంటాం.